గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పండగ ఈరోజు స్టార్ట్ అవుతుంది. మొత్తం దేశానికి ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే మన గల్లీలో ఉన్నటువంటి కార్పొరేటర్ దాకా మొత్తం పొలిటికల్ లీడర్లను అందించినటువంటి యూనివర్సిటీ అది. సమాజ నిర్మాతల్ని, సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద పోరాటం చేసేటువంటి యోధుల్ని, ఉద్యమకారులను తయారు చేసినటువంటి విద్యావనం అది. అట్లాంటి యూనివర్సిటీ ఈరోజు 100 ఏళ్ల పండుగ జరుపుకుంటుంది. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఉత్సవాల్ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 3 రోజుల పాటు కంటిన్యూ మీటింగ్ ఉంటాయి. తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఉస్మానియా వసంతోత్సవాల్ని మొత్తం జరుపుకుంటుంది రాష్ట్రం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అన్ని పత్రికలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ, ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీని అలంకరించినటువంటి ఫోటోల్ని అందరు పబ్లిష్ చేసిరు. ఆ వార్త ప్రధానంగా మెయిన్ బ్యానర్. ఇక రెండవ వార్త చూసినట్టయితే నిన్న ఈ మధ్యకాలంలో పూర్తిగా వ్యవసాయం మీద ప్రధాన దృష్టి కేంద్రీకరించినటువంటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిన్న వ్యవసాయ అధికారులతో ఒక మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్లో వ్యవసాయం అనేది ఒక యజ్ఞంలాగా చేయాలి, కరువుపై మనం యుద్ధం చేయాలని చెప్పి అక్కడికి వచ్చినటువంటి అధికారులతో సీఎం చెప్పినారు. తర్వాత వచ్చే ఏడాది ఈసారి మనం చేస్తున్నటువంటి ప్రయోగాలను కూడా వచ్చే ఏడాది వరకు ఫలితాలు ఇస్తాయి. దేశానికే మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలబడాలనేది నా కోరిక అని చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కరు కూడా ఒక్క ఊర్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక కేసీఆర్ లాగా ఆలోచించాలని చెప్పి కూడా నేను సీఎం అన్నారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా అన్ని పేపర్లు తీసుకున్నాయి. ఆ తర్వాత ఈ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టానికి కేంద్రం కొన్ని సవరణలు చూపించింది. ఆ సవరణలు చేసి మళ్ళీ పంపమని చెప్పింది. దానికి రాష్ట్రం కూడా రెడీ అయిపోయింది. కేవలం 2-3 చిన్న సవరణలు ఉన్నాయి, అవి చేస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న ఈ ఛత్తీస్గఢ్లో మొన్నటి ఈ మావోయిస్టుల దాడిలో గాయపడ్డటువంటి జవాన్లు 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినారు. గాయపడ్డటువంటి జవాన్లు కూడా చాలామంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఈ గాయపడ్డ జవాన్లను నిన్న పరామర్శించారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. మావోయిస్టులపై పునఃసమీక్షిస్తాం, ఎట్టి పరిస్థితులు కూడా మావోయిస్టులని పెరగమని చెప్పి నిన్న ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చిండు. అదొక వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత మొత్తం దేశమంతా ఇంటర్మీడియట్కి ఒకే సిలబస్ వచ్చే సంవత్సరం నుంచి ఇంకా రెండేళ్లలో అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సిలబస్ ఉన్నట్టయితే ఇప్పుడు ఇక నుంచి మొత్తం ఒకటే సిలబస్ ఉండాలి దేశవ్యాప్తంగా అనేది సిబిఎస్ఈ ప్లాన్. నిన్న మొత్తం అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డు అధికారులతో సిబిఎస్ఈ మీటింగ్ పెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపే ఉంది. రేపు వరంగల్లో జరుగుతున్నటువంటి ఈ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి మొత్తం ఏర్పాట్లన్నీ రెడీ అయినాయి. వాళ్ళు భారీ సంఖ్యలో దాదాపు 10 లక్షలకు పైగా తమ కార్యకర్తలు, ప్రజలు వస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల కింద స్టార్ట్ అయ్యి ఈరోజు వసంతాల పండుగ జరుపుకుంటుంది. మొత్తం నిజాం స్టేట్లో, తర్వాత తెలంగాణలో ఎంతోమంది మేధావులు, ముఖ్యంగా దేశానికి ప్రధానమంత్రిని అందించి ఆ తర్వాత ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కార్పొరేటర్ల నుంచి మొదలుకుంటే మొత్తం రాజకీయవేత్తలందరూ కూడా అందించినటువంటి ఘనత ఉస్మానియాదే. తర్వాత సామాజిక నిర్మాతల్ని, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపై పోరాటేటువంటి యోధుల్ని కూడా ఇచ్చినటువంటి ఘనత కూడా ఉస్మానియాదే. అట్లాంటి ఉస్మానియా ఈరోజు 100 ఏళ్ల పండుగ జరుపుకుంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యాకుసుమాలు, విద్యావేత్తలందరూ కూడా చాలా హ్యాపీగా ఈరోజు ఈ పండుగని ఆస్వాదిస్తున్నారు. అట్లాంటి సందర్భంలో మనం ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద ఫస్ట్ మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, తర్వాత విద్యావేత్త, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు కూడా మనతో ఉన్నారు. తిరుమలరావు గారు నమస్కారం. నమస్తే అండి. తిరుమలరావు గారు, ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ జరుపుకుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీతో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మీ ఫీలింగ్ ఏంది? చాలా సంతోషంగా ఉంది. 100 ఏళ్ల సందడి కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాం. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని అనుభవం నుంచి ఒక కొత్త శక్తిని సంపాదించుకుంటూ మరింత ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇల్లల్కగానే పండుగ కాదు, ఉత్సవాలు చేసుకున్నంత మాత్రాన
మనకు పెద్దగా ఒరగదు. కానీ దాని నుండి మనం భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి. అటు విద్య, పరిపాలన, పరిశోధన, బోధన, ఇన్ని రంగాలు మనము ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు విశ్వవిద్యాలయం భారతదేశంలోనే గుర్తింపు పొందింది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచ దేశాల నుండి ఆచార్యులు వచ్చారు ఒకప్పుడు. ఇప్పుడు మనం ప్రపంచానికి విద్యనందించడానికి మన ఆచార్యులను కూడా పంపించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచం నుంచి ఎన్నో దేశాల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థులు వస్తున్నారు. అది చాలా మంచి గుర్తు. అలాగే దినదినాభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం పరిపాలనకు సంబంధించి కాకుండా విద్యార్థులు కూడా ఒక్కసారి ఆగి ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒకనాడు దేశ స్వాతంత్ర్యం కోసం వందే మాతరం గీతం పాడినందుకు హక్కులను నిలుపుకోవడానికి ఉద్యమించింది. ఆ తర్వాత రైతాంగ పోరాటంలో ప్రజల హక్కులు, భూమి, భుక్తి వీటి కోసం కూడా విశ్వవిద్యాలయం మేధావులు ముందుకు వచ్చారు. తొలి తెలంగాణ ఉద్యమం ఇక్కడే పాదుకొలుకుంది. మలి తెలంగాణ ఉద్యమం కూడా విశ్వవిద్యాలయం నుండి మొదలైంది. అంటే కేవలం బోధన, పరిశోధనల మేరకే కాకుండా సమాజాన్ని పట్టించుకున్నటువంటి అద్భుతమైనటువంటి చారిత్రక ఘట్టాలకు నిలయం మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇక్కడ ఎన్నో చారిత్రకమైనటువంటి ఘట్టాలకు అంకురం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ ప్రపంచ దేశాల విశ్వవిద్యాలయాల సరసన నిలబడగలిగిన స్థాయిని సంపాదించుకుంది. మేము ఇతర విశ్వవిద్యాలయాలకు వెళితే అక్కడ మన విశ్వవిద్యాలయం గురించి ముచ్చటించుకునేవారు. మహిళల పట్ల, విద్యార్థినుల పట్ల ఎక్కడ కూడా అసభ్యమైనటువంటి సంఘటనలు జరగలేదు. అది ఎందుకంటే ఒక రాజకీయమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులు, విద్య పట్ల మమేకత ఉన్న విద్యార్థులు ఇతర విషయాల పట్ల, అనవసరమైన విషయాల పట్ల జోలికి పోకుండా క్రమశిక్షణని కాపాడారు. ఇవాళ అలాంటి క్రమశిక్షణ మళ్ళీ కోరుతున్నది. ఇవాళ ఈ పండగ నిజంగా చదువుల తల్లికి ఒక కానుకగా ఉండాలని మనం అనుకుంటాం. రైట్ సార్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగల మహేష్ కూడా వచ్చారు. రైట్, కరుణ గారు, మీరు ఇట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 100 ఏళ్ల పండుగని మీరు ఇట్లా చూస్తున్నారు. తర్వాత నిజం కూడా సార్ చెప్పినట్టు సమాజ గతిని మార్చినటువంటి, తెలంగాణ సమాజ గతిని మార్చినటువంటి ఘనత అయితే ఖచ్చితంగా పోయేదే. ఇప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మలుపు తిప్పినటువంటి ఘనత, ఇక్కడ నుంచి యోధుల్ని మేధావులు అందించిన ఘనత అంది కదా. మీరు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా ఈ రోజున ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ సందర్భంగా యావత్ తెలంగాణ పూర్వ విద్యార్థులు, యూనివర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు, ప్రజెంట్ విద్యార్థులు, భవిష్యత్తు సమాజానికి, విద్యా సమాజానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఈ తెలంగాణ సమాజం పూర్తిగా బడుగు బలహీన వర్గాల సమాహారంగా ఉన్న ఈ ప్రాంతంలో పేదవాడు చదువుకున్నాడు, పేదవాడు పెద్ద ఆఫీసర్ అయిండు, పేదవాడు విదేశాలకు పోయిండంటే కూడా యూనివర్సిటీ పునాదులు అందులో ఉన్నాయి. అందుకే అక్కడ సామాజిక అవగాహన కూడా ఎక్కువ. ప్రతి సందర్భంలో సార్ చెప్పినట్టు ప్రతి కీలక సందర్భంలో ఈ తెలంగాణ సమాజం మలుపు తిరగడానికి ధిక్కార స్వరాలు, నియంతృత్వం మీద కానీ దోపిడీ మీద కానీ ఒక ధిక్కార స్వరం వినిపించింది అక్కడి నుంచే ఆ విద్యార్థుల నుంచే. కాబట్టి కూడా ఈ ప్రపంచం గుర్తించింది. మామూలుగా వచ్చిన ఉద్యమానికంటే విద్యార్థుల నుంచి వచ్చే ఉద్యమానికి ఊపు ఎక్కువ, దానికి స్ట్రాటజీ ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ, బలం ఎక్కువ. కాబట్టి మనకు తెలుసు తెలంగాణ మొదటి ఉద్యమంలో కానీ, మలి దశ ఉద్యమంలో కానీ పెద్ద ఎత్తున విద్యార్థి గర్జన పెడితే ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో, అదే కేంద్రంగా కంటిన్యూస్గా తెలంగాణ ఏర్పడే వరకు కూడా ఉద్యమం జరిగిన సందర్భం. అట్లానే అందరూ అన్ని రకాల వాళ్ళు కూడా, అన్ని వర్గాల వాళ్ళు కూడా పైకి వచ్చిన సందర్భం. కాబట్టే అంత పెద్ద ఎత్తున సంతోషం అయితే ఉంది. అయితే దాన్ని
నాకు అనిపిస్తూ ఉంది గుర్తించాల్సినంత మనమే గుర్తించలేదేమో అని. మీరు మీ V6లో ఇస్తుంటారు మనకు తెలియని మన చరిత్ర అని ఒక టాపిక్ ఇస్తూ ఉంటారు. అంటే మన చరిత్రని, ఇంత ఘనమైన చరిత్రని మనమే ముందు గుర్తించటంలో వెనకబడ్డామేమో అనిపిస్తుంది. ఎందుకు వెనకబడ్డామని అంటే గత సంవత్సర కాలంగా కూడా మనం ఈ ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల పండుగ జరుపుకోబోతున్నామని దాదాపు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్లో వస్తున్న సందర్భంలో యూనివర్సిటీలో ఉన్న లోపాలని, మౌలిక వసతులు అయితేంది, ఆచార్యులు లేకపోవటం అయితేంది, అనేక లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు ప్రభుత్వం అని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బాలుర వసతి గృహం మూసేసిండ్రు, మిగతా వసతి గృహాలు కూడా అన్ని హాస్టల్స్ రేకుల షెడ్లలో నడుస్తూ ఉన్నాయి. మధ్యలో ఒకసారి ఎండాకాలం మూసేస్తామని కూడా ప్రకటిస్తే పెద్ద ఎత్తున విద్యార్థులు తిరగబడ్డరు. ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు సమ్మర్ హాలిడేస్లో. ఎందుకంటే అంత పెద్ద లైబ్రరీ అసలు ఏ యూనివర్సిటీకి అందుబాటులో లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నంత పెద్ద లైబ్రరీ ఎక్కడ కూడా అందుబాటులో లేదు ఈ దేశం మొత్తంలో కూడా. అందుకని అక్కడ సమ్మర్లో, మొత్తం సమ్మర్ హాలిడేస్లో పేద పిల్లలు అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మూసేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? అదొకటి ప్రధానంగా జరిగింది గత సంవత్సరంలో. ఇంకొక సందర్భంలో అక్కడ భూములు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి ప్లాన్ చేస్తామని అప్పుడు కూడా చాలా తిరుగుబాటు యూనివర్సిటీ విద్యార్థులే చేసిండ్రు. మా భూములు మాకే కావాలా. ఇప్పటికే దాదాపు 1750 ఎకరాలలో చాలా భూభాగము అనేకాంతమైపోయింది, చాలా తక్కువ మిగిలింది. అటువంటి సందర్భంలో ఈ భూములు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తీసుకుంటే అసలు మా అని ఆ రోజున తిరగబడితే అప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అటువంటి ప్రయత్నాలు అసలు ఈ ప్రభుత్వం ఎందుకు చేసిందో అర్థం కాదు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు కేటాయించిన ఈ సంవత్సరం పాటుగా చేస్తే ఈ రోజున పండగ అంటే ఒక బిల్డింగ్లకు రంగులు వేసుకొని లైట్లు పెట్టంగానే కాదు కదా, దానికి కావలసిన అవసరాలన్నీ పాదుగా మొదలుపెట్టి ఈ రోజున ఘనంగా చెప్పుకోవడానికి, అంటే ఈ వైపు వెళ్తున్నాము, మేము ఈ డైరెక్షన్లో వెళ్తున్నాము అని చెప్పడానికి ప్రొఫెసర్లు 560 మంది ఉండాల్సిన ప్రొఫెసర్లు, ఈ 1260 మంది ఉండాల్సిన ప్రొఫెసర్లు 530 మంది ఉన్నారు. అది ఆచార్యులు లేరు అనేది 3 ఏళ్ల నుంచి కూడా పదే పదే అక్కడి డిపార్ట్మెంట్స్ చెప్తా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద యూనివర్సిటీ విమర్శ కాదు ఇది, విమర్శ కాదు ఇది. ఈ డైరెక్షన్ లో పోవాలి గవర్నమెంట్, నిజమైన పండగ చేసుకోవాలని మా ఆశ. అస్సలు విమర్శ కాదు ఇది, ప్రపోజల్ మాత్రమే ఇది. అందుకని వీటి వైపు, ఈ మౌలిక లోపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వైపు తీసుకెళ్ళాలి. నిజంగానే ఉస్మానియా ఈ తెలంగాణకు తలమానికము అని ఎందుకు చెప్పుకోవాల్సినది రావాలి. దానికి ప్రభుత్వం అవునండి, 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి 6 యూనివర్సిటీలు ఉంటే మనది 23rd ప్లేస్ లో ఉంది యూనివర్సిటీ ర్యాంకింగ్ చేస్తే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిజంగా మనం 6th ప్లేస్ లో, 5th ప్లేస్ లో, 4th ప్లేస్ ఓయూకి కంగ్రాట్స్ చెప్తూ ముందు ముందు ఈ డైరెక్షన్ లో వెళ్తే నిజంగా మనకున్న వనరుల్ని మనం వాడుకున్నట్టు అవుతుంది అని తెలియజేసుకుంటాం. రైట్. మహేష్ గారు, ఓయూ విద్యార్థి నాయకుడిగా మీ భావన? చాలా సంతోషంగా ఉంది. మేము ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకి, అలాగే పూర్వ విద్యార్థులకి, ఇప్పుడున్న విద్యార్థులందరికీ కూడా. సరే, పండగ సమయం కాబట్టి సమస్యలు అయితే చాలా లక్షల్లో ఉన్నాయి. వాటి గురించి నేను వాటి జోలికి పోవట్లేదు. వాటి మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిది. గత 2 ఏళ్ళు 3 ఏళ్లలో జరగలేదు, ఇప్పుడన్నా జరుగుతుందని ఆశిస్తాం. కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీకి మాకున్న అనుబంధాల గురించి పెన వేస్తే చాలా పెద్ద ఇది. ఎందుకంటే ఒక విద్యార్థిగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో 2008లో అడుగుపెట్టినాను. అప్పుడు చాలా ఇది మెరిటోరియస్ స్టూడెంట్గా ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో మా పరిశోధన పత్రాలు సమర్పించి పీజీ విద్యార్థిగా ఉండి పరిశోధన పత్రాలు సమర్పించే అవకాశం నాకు ఆ యూనివర్సిటీ గడ్డించింది. ఆ రోజు మళ్ళీ వచ్చిన మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో భాగస్వామ్యమై ఇటువైపు రాజకీయాల వైపు వచ్చినాం. ఈరోజు నేను కానీ మహేష్ అనేటోడు ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు అంటే మాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి గడ్డ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ. ఖచ్చితంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది యూనివర్సిటీలో నానాటికి పరిస్థితులు కొన్ని డిటోరేట్ అవుతున్నాయి, దిగజారుతున్నాయి. వాటిని మనం సర్ది చేయాల్సిన అవసరం ఉంది. సమస్యల సుడిగుండంలో చుట్టుముట్టున్నది. సరే, ఈ రోజుకు ఈ సందర్భం కాదు కాబట్టి నేను చాలా ఎంత ఆవేదన ఉన్నా లోపలికి పోలేకపోతున్నాను. బట్ ఎనీయో ఆ యూనివర్సిటీ యొక్క స్ఫూర్తి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామో ఆ గడ్డ లేకుండే ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు.
రాజకీయ నాయకులు, నాడు నేను విద్యార్థి నాయకుడిని, ఒక మాటకి నాడు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పటడుగులను సరిచేసి, అంటే ఈ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కానీ లేదంటే ఉద్యమాల పేరుతోని నాయకత్వం చేస్తున్నటువంటి తప్పులు కానీ ఎప్పుడు తప్పటడుగు పడ్డా కూడా కరెక్ట్ చేసే బాధ్యతను నాడు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంది. విద్యార్థి సంఘాల సమూహంగా జేఏసీ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. సో నాయకులు ఎవరు, ఉద్యమ నాయకులుగా చెప్పుకున్న వాళ్ళు ఎవరు ఉద్యమంలో లేని నాడు కూడా ఉద్యమాన్ని బతికించుకోవడానికి నాటు విద్యార్థులు భవిష్యత్తుని మా ఇప్పుడు నాతోని కొట్లాడే విద్యార్థులు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో మేమంటే కొంతమంది రాజకీయాల్లోకి వచ్చినా ముందుకు రాగలిగినాం. మిగిలిన వాళ్ళకున్నట్టు ఆర్థిక వనరులు సరిపోక ఎక్కడో మళ్ళీ ఊర్లలో పోయి కాలేజీలలో లెక్చరర్లుగా పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఆ గడ్డ ఇచ్చిన స్ఫూర్తితోనే మేమంతా నడుస్తున్నాం ముందుకు. ఆ రోజున్న పరిస్థితులలో చాలా మానసిక సంఘర్షణలు ఉండేది. విశ్వవిద్యాలయం అంటే జగదీష్ తిరుమలరావు గారు చెప్పినట్టుగా కేవలం విద్యాబోధనే కాదు, సమాజాన్ని మార్చేటువంటి సోషల్ రిఫార్మ్స్, సమాజంలో వచ్చేటువంటి సంస్కరణలు తీసుకొచ్చే ఒక వేదిక కూడా. అనేక భావజాలాలు, అనేక పరస్పర వైరుధ్యం ఉన్న సిద్ధాంతాల సంఘర్షణ ఎప్పుడు ఉంటూనే సమాజం మంచి కోసం ఎవరి పంథాలో వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఇచ్చినటువంటి గడ్డ. అంతకుముందు కొంతమంది చేతుల్లో కబంధ హస్తాల్లో ఉండే యూనివర్సిటీ 2000, 2001 ఆ ప్రాంతం తర్వాత అన్ని దళిత బహుజన సంఘాలు, మిగిలిన కుల సంఘాలు, మిగిలిన బ్యాక్వర్డ్ ఏదైతే ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలు వాళ్ళకు కూడా స్వేచ్ఛనిచ్చేటువంటి పోరాటాలు జరిగినాయి. ఏది మా రోజు వీరన్న కానీ, బెల్లి లలిత కానీ. సో మీరు తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యమం తీసుకున్నా మూలాలు మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ కనబడుతుంది ఉద్యమపరంగా మాట్లాడితే. ఈరోజు కానీ ఉద్యమాల్లో ఉన్న విద్యార్థులు ఈరోజు రాజకీయాల్లో ఉన్న విద్యార్థులు ప్రభుత్వాల్లో కానీ ఉండలేకపోయినారు. దాన్ని మనం ఆ గ్యాప్ను మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు చేసిన తర్వాత కార్పొరేట్ వ్యాపారులు, లిక్కర్ కాంట్రాక్టర్లు, ట్రావెల్ ఏజెంట్స్, ట్రావెల్ కాంట్రాక్టర్లు, బిజినెస్ కాంట్రాక్టర్లు మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. అసలైన సమాజానికి ఏదో మంచి చేయాలన్నటువంటి విద్యార్థి నాయకత్వం రాజకీయాల్లోకి రాలేనటువంటి పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి డబ్బు ప్రవాహాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కూడా ఈ వ్యవస్థ మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీనికి అంతటి మూలం ఏంటంటే విద్యార్థి ఎన్నికలను రద్దు చేసి పడేసినారు. గతంలో చూస్తే జైపాల్ రెడ్డి గారు ఒక మహానేత, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా చేసినారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా కూడా ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన కేంద్రంలో మంత్రి వరకు పోగలిగినాడంటే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ బీజాలు. సో అదే పనిగా ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చంద్రబాబు గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, ఆ రోజు విద్యార్థి సంఘాల ద్వారా ఎన్నికైన నాయకుల యొక్క వాళ్ళ కమిట్మెంట్ చూస్తే, ఈ మధ్య కాలంలో ఈ 20 ఏళ్లలో వచ్చిన నాయకత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే మనకు రాజకీయాలు ఎట్లా క్షీణించిపోతున్నాయి. ఎందుకంటే పెట్టుబడి పెట్టి వచ్చిన ఎన్నికలంతా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. దాని మీద చాలా చర్చ కూడా ఏదైనా జరుగుతుంది చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఏమైపోయింది, ఒక సంఘం, నేను యూనివర్సిటీ విద్యార్థిగా అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, ఒక సంఘం యూనివర్సిటీ ఇంట్రెస్ట్ లో ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తే ఇంకో సంఘం పోయి ఆపోజ్ చేస్తుంది. ఆపోజ్ చేసేటట్టుగా యూనివర్సిటీ మేనేజ్మెంటే దాన్ని ఆర్గనైజ్ చేస్తారు. అంటే నేనేమంటున్నా, ఈ కౌంటర్ పార్ట్స్ చేయబట్టి ఒక యూనిక్ వాయిస్ లేకుండా పోయి యూనివర్సిటీలు ఈ దశకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ చరిత్రను భావితరాలకు అందించాలా. ఇంకా మనం వచ్చే ఇంకో 200 సంవత్సరాల వేడిక నాటికి ఒక హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఈ యూనివర్సిటీ నిలబడాలి. నాకు మీకు విషయం చెప్పాలా, హార్వర్డ్ యూనివర్సిటీ అనేది భారతదేశాన్ని లూటీ చేసిన సొమ్ముతో కట్టిన యూనివర్సిటీ. ఈ రోజు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీగా పేరు పొందుతున్నప్పుడు శ్రమజీవుల కష్టం మీనా, లేదంటే ఇక్కడ అవసరము 10 ఏళ్లలోనే మనం అనుకోవడంలో తప్పలేదు. కానీ విద్యార్థిగా నాకు తెలుసు కాబట్టి చెప్తాను, అంత టైం పడుతుంది. లాంగ్ రన్ ప్రోగ్రామ్స్ తోని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఓ మాట చెప్తాను, నేను మధ్యప్రదేశ్లో గ్వాలియర్ పోయినాను, ఏది ఆల్ ఇండియా కామర్స్ అసోసియేషన్ మీటింగ్ కోసం పోయినా. రాజస్థాన్ అజ్మీర్ కూడా ఆల్ ఇండియా అకౌంటింగ్ అసోసియేషన్ మీటింగ్ కోసం పోయినా. అక్కడ చెప్తే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థి వచ్చి ప్రజెంట్ చేస్తున్నాడంటే ఆ యూనివర్సిటీని ఎట్లా చూస్తారంటే, పీజీలో ఉన్న వాళ్ళు కూడా రీసెర్చ్ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా? మామూలుగా అయితే ఎంఫిల్ పిహెచ్డీలో ఉన్న వారికి తెలుసు, ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆ టైంలో రీసెర్చ్ చేస్తారు. అంటే అన్ని అవకాశాలు కల్పించేటువంటి అన్ని రకాల సౌకర్యాలు, లేదంటే ఆ రకమైనటువంటి బోధనా సిబ్బంది కానీ, ప్రొఫెసర్లు కానీ, అంత అనుకూలమైనటువంటి వాతావరణం కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో దొరుకుతుంది. ఈ చరిత్రను భావితరాలకు అందించడానికి ఈ రోజు వేసే పునాది, ఇది ఒక పునాదిగా భావిద్దాం. నిజాం ప్రభువు కట్టించిండు, మీరు ఈ చరిత్రను ఇన్ని సౌకర్యాలతో ముందు తరాలకు అందించడానికి ఇంకొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు తీసుకొని ముందుకు పోవాలని ప్రభుత్వానికి కోరుతాం. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు నిజంగా కూడా నేను మొన్న మన V6 అందించినటువంటి ఉస్మానియా ఘన చరిత్ర ఏదైతే చూపించినారో అది చూసి చాలా అసలు ఎంత సంతోషపడ్డాను.
రెండో విషయం ఏంటంటే ఆనాడు బ్రిటిష్ వారు యూనివర్సిటీస్ని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నప్పుడు నిజాం ప్రభువు ముందుకొచ్చి ఉర్దూ భాషలో యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఆనాడు ఉన్నటువంటి అధికారిక భాషలో, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చేయడం, ఆ తర్వాత మీరు చూసినట్టయితే చాలా చక్కటి లైబ్రరీ, అసలు అరబిక్ తాళపత్ర గ్రంథాలు, ఉర్దూలో చాలా అన్ని రకాలైనటువంటి సైన్స్, సామాజిక అంశాలు, సోషల్ స్టడీస్కు సంబంధించినటువంటి లైబ్రరీ చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి లైబ్రరీ. ఉస్మానియా యూనివర్సిటీతో తిరుమలరావు గారు చెప్పింది నిజంగా కూడా నాకు ఒక కోణం ఏంటంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అది సైన్స్ ఓరియంటెడ్ ఉన్నాయి, శాస్త్రజ్ఞులు అందించినవి ఉన్నాయి, కొన్ని రకాలుగా. ఇప్పుడు మనం నేటి జేఎన్యూని కూడా చూస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి ఆజాదీకి వెళ్ళి లడరే అన్నట్టు ఇప్పుడు జేఎన్యూలో ఢిల్లీ గడ్డన యూనివర్సిటీని చూస్తూ ఉన్నాం. అన్నిటికీ భిన్నంగా యూనివర్సిటీ తిరుమలరావు గారు చెప్పిన దాంట్లో సామాజిక అంశాలని, అదే రకంగా రాజకీయ రంగాన్ని ప్రయత్నం, ఈ దేశాన్ని ఏలినటువంటి వారిని, ఈ రాష్ట్రాలను రాజకీయ రంగంలో రాణించిన వారిని, ఉద్యమాలను కూడా అందించిన వారిని, కవులను అందించినటువంటిది, ఎన్నో రకాలైనటువంటి ఒక పరిమళం. అంటే పూల తోటలో పుష్పాలు ఎన్ని రకాలు ఉంటాయో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారిని అందించినటువంటి తోట ఉస్మానియా యూనివర్సిటీ తోట. అయితే ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తాం, నా అనుభవం యూనివర్సిటీతో అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో రాసిన, సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఆ రోజు ఆ బిల్డింగ్ను చూసి ఆ ఇంజనీరింగ్లో ఇంటర్ వరకు బయట చదివి అందులోకి రాగానే అబ్బా ఇంజనీరింగ్ వస్తే సీటీన్లో చదవాలి, ఎంత నాకు కనీసం ఎంసెట్ రాసే అవకాశం దొరికింది అని. ఆ ఎంసెట్ రాయముందు కూడా ముందు లాన్లో కూర్చొని చదువుకొని లోపలికి పోయి అందులో నీళ్లు చక్కగా అసలు ఆ బిల్డింగు ప్రశాంతంగా రాసేటటువంటిది. అయితే ఇంజనీరింగ్ సీట్ రాకపోయినా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలో డిగ్రీ చదివినా మళ్ళీ నా టెనెంట్ మూలాన ఒక రాధిక అనే సోషాలజీ ప్రొఫెసర్ మూలాన నేను ఎంఏ సోషాలజీ అక్కడ చదువుకోవడం జరిగింది. తదనంతకాలం ఎల్ఎల్బి చదవడం జరిగింది. ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్టల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే నేను ఈసీఎల్ పక్కనే ఉంటాను కాబట్టి హాస్టల్ రూమ్ అయితే తీసుకోలేదు, కానీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండడం మూలాన హాస్టల్ రూమ్స్కు ఎక్కువ బి హాస్టల్లో గడిపినటువంటి అవకాశం నాకు దొరికింది. నిజంగా కూడా అందులో పోయి చదువుకున్నప్పుడు ఆ చెట్ల వాతావరణం కానీ, ఆ ప్రశాంత వాతావరణం కానీ, ఆ లైబ్రరీ కానీ, ముఖ్యంగా అసలు ఆ లైబ్రరీలోకి పోయినామంటే లోకం తెలిసేది కాదు. మనం ఒకసారి దాంట్లో ఎంటర్ అయినామంటే ఒక బుక్ తర్వాత ఇంకో బుక్, మన సబ్జెక్టే కాకుండా తదితర వివిధ అంశాల మీద చదివేటటువంటి సౌకర్యం ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది ప్రపంచ స్థాయిలో. మీకు ఇక రెండు చెప్తాను. ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం తరపున మనం ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాం, అది సందర్భం, దాని గురించి మాట్లాడాల్సింది. ఈ కానీ గీని ఎప్పుడు ఉంటాయి, అది రాజకీయ పార్టీలుగా ఇట్లా ఉంది కానీ, ఇంకా ఉంది కానీ, 70 ఏళ్ళని, ఇప్పుడు 100 ఏళ్ళు చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ. 100 ఏళ్లలో నిజంగా కూడా అందులో చదివిన విద్యార్థులు గొప్పవాళ్ళు, దేశాన్ని పరిపాలించి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా కాలేదనేం లేదు. వారు చెప్పినట్టుగా జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, పివి నరసింహారావు గారు ఉన్నారు, ఈ దేశాన్ని వెళ్ళినారు, ఘనంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి పెద్ద పార్లమెంటేరియన్ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను లేరని అంటట్లేదు. ఈ 100 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ నిజంగా కూడా సమస్యలు లేమితో ఉందా? మరి అందులో చదివిన వాళ్ళు కూడా పాలకులే అయినప్పుడు, దేశానికే పాలకులు అయినప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు, విమర్శలు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక్కసారి ఒక్క నిమిషం ప్లీజ్, డోంట్ ఇంటరప్ట్. నేను మీరు అన్నారు కాబట్టి ఒక్క నిమిషం, నేనేం అనట్లేదు, అన్నారు కాబట్టి సరేనండి. విమర్శలు కూడా నేను చెప్తాను వినండి. అరే 100 ఏళ్ళండి, రాజకీయాలే మాట్లాడాలి నిజంగా కూడా ఏం తక్కువ దేశ ప్రధానిగా చేసినప్పుడు, ఈ దేశానికి కేంద్ర మంత్రి మీరు ఈ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడేమో నేను వినాలి. ఇది సంభవమని మీరు ఇది వాస్తవం కాదా? దేశ ప్రధాని అందించడం నిజం కాదా? ఈ దేశ బెస్ట్ పార్లమెంటరీని అందించడం నిజం కాదా?
ఈ రోజు కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పాటు అనుభవించిన జైపాల్ రెడ్డిని అందించడం నిజం కాదా? రాష్ట్ర ముఖ్యమంత్రి నిజం కూడా కాదా? నేను ఏది నిజం కాదు నేను చెప్తున్నాను కానీ నేను అబద్ధాలు చెప్పాలండి. ఒక్క నిమిషం ఆగండి. నేను ఈ టైంలో ఒక్క నిమిషం చెప్తా ఉన్నాను. రైట్, ఓకే, నువ్వు అడిగినావు కదా చెప్తాను. మీరు అడిగారు కదా నేను చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకు మేము ఏం చేస్తాం అనేది ఈ 2.5 ఏళ్ల కాలంలో మేమేం చేస్తామని రూసా నిధులని తిరుమలరావు గారికి తెలుసు. మేము రూసా నిధుల గురించి 50% మా షేర్ను కట్టినాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. శతాబ్ది ఉత్సవాలు 100 సంవత్సరాలు. నేను ఒకటి అడుగుతుంటే మీరు ఒక్క నిమిషం ఆగండి మహేష్ గారు. ఈ పొలిటికల్ చర్చ ఇప్పుడు సరే, ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ గురించి మాట్లాడుతున్నాం. మీతో మాట్లాడుతున్న ఇంటర్ప్రిటేషన్ చెప్పండి. అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ నిజంగా కూడా ప్రపంచ స్థాయిలో మనం గర్వపడే రీతిలో చరిత్ర చెప్పుకోవడానికి మాత్రం మన యూనివర్సిటీ ఆ చరిత్ర ఆ రకంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఉత్సవాలను మనం ఘనంగా జరుపుకోవడం ఎందుకంటే మళ్ళీ స్ఫూర్తిని పొందడం. తిరుమలరావు గారు చెప్పింది ఈ ఉత్సవాలు నిజంగా కూడా మొత్తం ఇది చేస్తుందని కాదు, మళ్ళీ ఒక స్ఫూర్తిని నింపుకొని అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఏ రకంగా ఉండిందని ఒకసారి మాట్లాడుకొని మనం ముందుకు పోవడానికి పునరంకితం అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం కూడా వెంటనే మొన్న 200 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఇవ్వడం బడ్జెట్ నుండి, అదే రకంగా 50 కోట్లని ఇమీడియట్గా మొన్న 4 రోజుల కిందనే మనము వారికి ఇవ్వడము. తద్వారా ఈ 200 కోట్లు కూడా ఉత్సవాలకు మొత్తం మేము ఖర్చు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గతంలో ప్లాటినం ఉత్సవాలు జరిగినాయి, లేకపోతే ఇంకా ఏ ఉత్సవాలైనా జరిగి ఉండొచ్చు కాక, కానీ ఈ 200 కోట్లు ఇమీడియట్గా ప్రభుత్వం ఇవ్వడము. దాంట్లో ఈ 200 కోట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్స్పాన్షన్కి కానీ, లేకపోతే హాస్టళ్లలో కొంతవరకు రిపేర్లు ఉన్నాయి, చాలా వరకు ఆ రిపేర్లు చేయడం కానీ ఇవన్నిటి కూడా చేస్తూ ఉన్నాం. నేను ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. ఈ రూసా నిధులు ఏదైతే ఉన్నాయో 50% షేర్ ఆల్రెడీ యూనివర్సిటీకి మనం కట్టడం జరిగింది. సో ఇంకో 50% కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాలి. కొద్దిగా కర్ణ గారిని మేము అందరం కలిసి అవి కూడా తెస్తే విశ్వవిద్యాలయానికి మనకు ఉపయోగపడతాయి. ఇంకొక చిన్న విషయం, జిహెచ్ఎంసీ ద్వారా రోడ్లను కూడా వేస్తా ఉన్నాం. అంటే ఈ బడ్జెట్ కాకుండా జిహెచ్ఎంసీ నిధులు పండుగ కోసం అయితే రోడ్లు ఏదైతేనేమి కానీ యూనివర్సిటీకి జిహెచ్ఎంసీ నిధులను కూడా ఖర్చు చేసి అంటే కొంతవరకు మనం పని చేస్తా ఉన్నాం అనేది మేము తెలియజేస్తాం. రైట్, తిరుమలరావు గారు, ఈ 100 ఏళ్ల పండుగ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ సమాజానికి ఇంకా ఏం సందేశం అందించాల్సిన అవసరం ఉంది, ఏం సందేశం అందించబోతుంది, ఇంకా ఎట్లాంటి సంస్కరణలు వస్తాయని ఆశించవచ్చు సమాజం? విశ్వవిద్యాలయం అంటే విశ్వస్థాయి విజ్ఞానాన్ని బోధించడం, పరిశోధించడం, అక్కడ విశ్వస్థాయి నుంచి ప్రారంభం కావడం కోసం ప్రత్యేకంగా అన్ని దేశాలలో అలాంటివి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి సంస్థలు అవి రోజు రోజుకి ప్రాంతీయ స్థాయికి, స్థానిక స్థాయికి చెందడం అది సరి అయింది కాదు. దాని విస్తరణ, దాని యొక్క ఆకాంక్ష పెరుగుతూ ఉండాలి. ప్రజలతోటి విశ్వవిద్యాలయం అనుబంధించి ఉండాలి. ప్రజలకు దూరమైనప్పుడల్లా కేవలం అకాడమిక్స్ పెరిగి అది ప్రజలను పట్టించుకోకుండా దూరంగా ఉండిపోతుంది. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు కూడా అది ప్రజల జ్ఞానానికి, సమాచారానికి ఉపయోగపడే విధంగానే ఉండడం మనం గమనించాలి. ఇకపోతే తెలంగాణ ఉద్యమం అనంతరం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాతనైనా ఈ ఉత్సవాలు రావడం అనేది కాకతాళీయం అయినప్పటికీ కూడా ఒక గుర్తుంచుకోదగినటువంటి మైలురాయిగా మనం దీన్ని మార్చుకోవాలి. అటు ప్రభుత్వం కానీ, అధ్యాపకులు కానీ, విద్యార్థులు కానీ ఈ రకంగా దానిని జ్ఞానబోధన స్థాయిని పెంచాలి. ఆ పెంచడంలో విశ్వస్థాయిని గుర్తుపెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలి మనం? ఇది ఆలోచన చేయాలి. ఇవాళ మనం ఆలోచన చేస్తే మరొక సంవత్సరం కావచ్చు అది ఆచరణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం బాగుపడితే తెలంగాణలో ఉన్న అనేక విశ్వవిద్యాలయాలు ఆ మార్గంలోనే వస్తాయి. అది అవసరం. అది ఒక గైడెన్స్. ఈ విశ్వవిద్యాలయాలను మిగతా విశ్వవిద్యాలయాలకి విద్యా స్థాయిని పెంపొందించడానికి కోసమని మనము ప్లాన్స్, పథకాలు చేయవలసినటువంటి అవసరం. అల్టిమేట్గా తెలంగాణలో ఉన్నత విద్యా స్థాయిని పెంచాలి. పరిశోధనా రంగంలో వెనుకబడ్డాము.
గతంలో 1932లో మొదటిసారిగా రసాయన శాస్త్రంలో సైన్సెస్లో పిహెచ్డి జరిగింది. ఆనాటి పరిశోధనల స్థాయి ఎంత ఉత్తమంగా ఉండేదంటే విదేశాలకు వాటిని పంపించి రిపోర్ట్స్ తెప్పించుకునేవాళ్ళు. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల నుంచి ఆ రిపోర్ట్స్ వచ్చేవి. అప్పుడు ఆనాడు మనము అంత స్థాయిని కలిగి ఉన్నాం. ఇవాళ మనం పక్క రాష్ట్రానికి పంపిస్తే అది సిద్ధాంత వ్యాసం వెనక్కి వస్తుందేమో అనే భయంలో ఉన్నాం. ఆ పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలి. దానికోసం మనం ఏం చేయాలి? యూజీసీ నుంచి కానీ ఇతర సంస్థల నుండి కానీ మనం ఒక కొత్త ఊపిరిని, కొత్త ఆక్సిజన్ థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది, ఇప్పుడు టైం లేదు ఇంకా ముందు కూడా. మరోసారి దీని విస్తృతమైన చర్చ పెడదాం సార్. రైట్, వన విద్యాలయాలు కుసుమాలు వికసించాలి. రాబోయే కాలంలో తప్పకుండా విద్యార్థులు డెఫినెట్ గా అంటే ఉస్మానియా గురించి మాట్లాడాల్సి వస్తే ఈ సమయం సరిపోదు వాస్తవంగా. ఎందుకంటే మాకు అడుగడుగున ఒక అనుభవం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల. కానీ నేను కోరేది ఒకటే, ఉస్మానియా నాడు ఉద్యమానికి ఎట్లయితే దిక్సూచిగా వ్యవహరించిందో ఈ రోజు వరకు కూడా సమాజంలో ఉన్న సమస్యల పట్ల విద్యార్థి లోకం అట్లా కొట్లాడుతూనే ఉంది. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పోరాటాలు కూడా మాకు స్ఫూర్తినిస్తాయి. డాక్టరేట్ ఫస్ట్ టైం మన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇచ్చింది. ఒక్క మాట, వేణుగోపాల్ రెడ్డి మరణం కానీ, అంటే ఆత్మహత్య కానీ, ఇషాంత్ రెడ్డి బలిదానం కానీ, యాదయ్య త్యాగం కానీ, వీటిని వృధా పోకుండా వీటిని దృష్టిలో ఉంచుకొని అనునిత్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ ఆశయాల సాధన కోసం పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వము, ప్రజలు, విద్యార్థులు అందరూ కలిసి మనకున్న ఈ పెద్ద ఉస్మానియా యూనివర్సిటీని తలమానికంగా ఆ పొజిషన్ అట్లే నిలబెట్టుకుంటూ ముందుకెళ్లాలని, అది ఒక విద్యా కేంద్రంగా భారతదేశము, ప్రపంచము గుర్తించేటట్టు దాన్ని కొనసాగించాలని అభినందన తెలియజేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ కరుణ గారు, దాడూరు శ్రీనివాస్ గారు, కొనగల మహేష్ గారు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు గుడ్ మార్నింగ్ తెలంగాణలో పాల్గొని మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.